ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నేను ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 6 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ని అయితే ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి మంచిగా ఫుల్ స్క్రీన్లో జూమ్ చేసుకుంటే మనకైతే బెటర్గా కనిపిస్తుంది వీడియో. సో మనం ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే అన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. సో మీ దగ్గర 10 పిక్స్ ఉంటే 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియోకి. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి వాటర్ మార్క్ని క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మనకైతే ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనకు ఇవన్నీ ఎఫెక్ట్ అయితే ఉంటాయి అన్నమాట. వైట్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. వైట్ ఎఫెక్ట్, బ్లాక్ ఎఫెక్ట్ అని ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వైట్ ఎఫెక్ట్ బీట్స్లో వైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్, స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి ఇచ్చేసేయాలి. రైట్లోకి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా టెంప్లెట్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఫొటోస్ అయితే మనకి ఈ విధంగా మంచిగా మనకు ఫేస్ కనిపించేటట్టు అయితే జూమ్ అనేది చేసుకోవాలి గైస్. ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. మనకు ఫేస్ కనిపిస్తేనే మనకైతే వీడియో అవుట్పుట్ అయితే మంచిగా వస్తుంది. సో వీడియోలో ఫేసెస్ కనిపించేటట్టు అయితే మీరైతే ఒకటికి 2 సార్లు చూసుకుంటే బెటర్ అన్నమాట. సో ఈ విధంగా చూసుకోవాలి అన్ని ఫొటోస్ కూడా. ఈ విధంగానే చూసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి నేనైతే ఒక ఫోటో డిలీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక ఫోటో క్లారిటీ లేదు. సో ఆ ఫోటో అయితే డిలీట్ చేసుకుంటున్నాను. అండ్ ఫేసెస్ కనిపించేటట్టు ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత విప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్, స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత లిరిక్స్ వీడియోని అయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే బెటర్గా కనిపిస్తుంది అని అంటే మనకు అవుట్పుట్ అనేది. సో ఈ విధంగా బెటర్గా కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదన్నమాట. అండ్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో అనేది సేవ్ అవుతుంది గ్యాలరీలోకి.